వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. అభ్యర్థులందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీలో ఉన్న నెగిటివిటీస్, ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉంటాయో వాటినన్నిటినీ తీసేసి రేపటి నుంచి కొత్త హోప్తో న్యూ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ వేగవంతం చేయడమే కాకుండా మీరు బాగా చదివి ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు క్యాప్సూల్స్ రూపంలో ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ పాలిటీని అందిస్తున్నాం. జస్ట్ దీనికంటే ముందు క్లాస్ చూసినట్లయితే మీకు పౌరసత్వము ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, 5వ ఆర్టికల్ ఏం చెప్తుంది, 6వ ఆర్టికల్లో ఉన్న అంశాలు ఏంటి, ఇలా 5 నుంచి 11 ఆర్టికల్స్ వరకు ఉన్నటువంటి అంశాలని చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే మరొక చిన్న అంశము, మిగిలి ఉన్నటువంటి అంశము వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి కొన్ని ఎగ్జామినేషన్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా 1కి 2-3 సార్లు చదవండి, వినండి. మరి అందులో పౌరసత్వం, ఈ పౌరసత్వాన్ని అర్జించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ పౌరసత్వాన్ని 5 రకాలుగా అర్జించవచ్చు. అర్జించే పద్ధతులు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఒకటి పుట్టుక ద్వారా, ఫస్ట్ ఏంటంటే పుట్టుక ద్వారా. అలాగే రెండోది వారసత్వం ద్వారా, మూడోది రిజిస్ట్రేషన్ ద్వారా, అలాగే 4వది సహజీకృత పద్ధతి ద్వారా, 5వది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, భూభాగ విలీనం ద్వారా. సో ఈ 5 రకాలుగా మనము పౌరసత్వాన్ని అర్జిస్తాం. ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్తూ 1955 పౌరసత్వ చట్టము అనేటువంటి చేయబడింది. దీనికి సవరణగా 1986లో ఒక చట్టం జరిగింది, అలాగే 1992లో ఒక చట్టం జరిగింది, అలాగే దాని కంటిన్యూనే 2004లో ఒక చట్టం జరిగింది, అలాగే 2005లో ఇక్కడ 2003 అండి, 2003లో ఒక చట్టం, 2005, అలాగే రీసెంట్గా 2019లో ఒక సవరణ చట్టము అనేటువంటిది CAA. ఆల్రెడీ దీని గురించినటువంటి అంశము మళ్ళీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. అంటే అది ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనేటువంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇన్ని రకాలుగా సవరణలు అనేటువంటి ఈ పౌరసత్వ సవరణలో అనేకమైనటువంటి సవరణలు జరిగాయి. సరే, వాటిల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే ఈ పౌరసత్వాన్ని అర్జించే పద్ధతుల్లో పుట్టుక. ఫస్ట్ది ఏంటంటే పుట్టుక. మనకు రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. 1950 ఈ 1950 నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే జనవరి 26, 1950 నుంచి అలాగే 1 జూలై 1987 ఈ మధ్య కాలంలో ఎవరైతే భారతీయులుగా పరిగణించబడి ఉన్నారో, జన్మతః అంటే ఆ మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే ఈ డేట్ నాటికైనా, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేటువంటి రోజు నాటికి, అలాగే 1 జూలై 1987 ముందు, అంటే ఇక్కడ మనకు సవరణ జరిగిందని చెప్పాం కదా 1986, ఆ సవరణలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. అందువల్ల ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, మరియు అదేవిధంగా ఈ డేట్ కంటే ముందు పుట్టినటువంటి వారు, భారతదేశంలో పుట్టినటువంటి వారి అందరికీ కూడా ఇక్కడ పౌరసత్వం అనేటువంటిది పుట్టుక ద్వారా లభిస్తుంది. అంటే తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు భారతదేశంలో పుట్టి ఉన్నట్లయితే వాళ్ళకు పౌరసత్వం లభిస్తుంది. అది మొదటి పాయింట్. అలాగే రెండో అంశం ఏంటంటే
1 జూలై 1987 ఆ రోజున కానీ లేదా దీని తర్వాత కానీ 1987 జూలై 1 ఆ రోజున కానీ లేదా తర్వాత కానీ ఎవరైతే భారతదేశం వెలుపల అంటే భారత పౌరసత్వం కాకుండా భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నప్పటికీ అది డైరెక్ట్గా పుట్టుక ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ పుట్టినటువంటి వ్యక్తి భారత పౌరసత్వం పొందాలి అంటే అది వెలుపల పుట్టారా ఇన్సైడ్ పుట్టారా అనేటువంటిది కాదండి. భారతదేశానికి వెలుపల పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా పుట్టుక ద్వారా వారసత్వం పొందడము అంటే ఈ డేట్ నాటికి ఎక్కడైనా పుట్టినా వారి యొక్క తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఎవరో ఒకరైనా సరే భారతీయులు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం కావడానికి ఒక ఇండియన్ పేరెంట్స్ ఏం చేశారంటే అమెరికాలో స్థిరపడి అక్కడ వారికి ఒక శిశువు జన్మించారు. ఆ పుట్టినటువంటి వ్యక్తి భారత పౌరసత్వం భారతదేశానికి చెందిన వ్యక్తి భారత పౌరసత్వం పొందాలి అంటే ఇది 1 జూలై 1987 తర్వాత విషయం. ఆ రోజు కానీ దాని తర్వాత విషయం కానీ చెప్తున్నాం. ఆ వ్యక్తి భారత పౌరసత్వం పొందాలి అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. ఇది నిబంధన. ఓకేనా? ఇప్పుడు అర్థమై ఉంటుంది. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే 3 డిసెంబర్ 2004 నాడు కానీ తర్వాత కానీ భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి భారతీయ పౌరులుగా అంటే భారతదేశంలో పుట్టినటువంటిది భారతీయ పౌరులుగా పరిగణించబడాలంటే వారి తల్లిదండ్రుల్లో ఇరువురిలో ఒకరు ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. సో ఇవి మనకు ముఖ్యమైనటువంటి 3 అంశాలు. ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ తర్వాత పుట్టినటువంటి వ్యక్తుల తల్లిదండ్రుల్లో ఖచ్చితంగా ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి. వీళ్ళు భారత పౌరులు అని చెప్పేసి పరిగణించాలంటే వీళ్ళలో కూడా వీళ్ళ తల్లిదండ్రుల్లో భారత పౌరులై ఉండాలి అని అంటే 2 ఒకే అంశము. బట్ అక్కడ ఏంటంటే ఇరువురు ఉండొచ్చు లేదా ఇక్కడ ఒకరైనా ఉండొచ్చు అనే అంటే అంశం అనేది ఇక్కడ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్? నెక్స్ట్ ఇంకొకటి ఇందులోనే పుట్టుక ద్వారా అంటే కొంతమంది భారతదేశంలో కొంతమంది విదేశీ రాయబారులు ఉంటారు. ఈ విదేశీ రాయబారులు ఇక్కడ మన భారతదేశంలో పనిచేస్తుంటారు. ఈ విదేశీ రాయబారులకు సంబంధించినటువంటి పిల్లలకు ఈ పుట్టుక ద్వారా జన్మతః పౌరసత్వం అనేటువంటిది వర్తించదు. సో ఈ విషయం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ది మనకు వెరీ మోస్ట్ ఏంటంటే పుట్టుక అనేటువంటి అంశం. మరి నెక్స్ట్ సేమ్ ఇదే డేట్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి, అందుకే వీటిని మళ్ళీ ఇక్కడే రాస్తున్నాం. నెక్స్ట్ వారసత్వము అంటే తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారనుకోండి. పుట్టుక అంటే భారతదేశంలో పుట్టి ఉండాలి అనేటువంటి అంశం చెప్పాము. ఈ వారసత్వం ద్వారా అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో కూడా కొన్ని అంశాలు వారసత్వం ద్వారా కూడా సేమ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 26 జనవరి 1950 ఇది రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి రోజు. ఆ రోజు లేదా అంటే ఆ రోజు కానీ లేదా తర్వాత కానీ ఈ రోజు లేదా దాని తర్వాత కానీ మరియు అండ్ మరొక డేట్ ఉందండి ఇక్కడ మరియు డిసెంబర్ 10, 1992 డిసెంబర్ 10, 1992 ముందుగాని భారతదేశం బయట జన్మించిన వ్యక్తి యొక్క భారతదేశం వెలుపల ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతదేశం వెలుపల జన్మించినటువంటి వ్యక్తి లేదా ఒక శిశువు ఆ వ్యక్తి యొక్క తండ్రి భారతదేశంలో జన్మించి ఉండాలి అప్పటికి. అంటే అతను భారతీయ పౌరుడై ఉండాలి. అంటే ఇతని యొక్క తండ్రి భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి ఇక్కడ జన్మించిన వ్యక్తి యొక్క తండ్రి భారత పౌరుడై ఉండాలి. ఇలా ఇతను భారత పౌరుడై ఉన్నట్లయితే వారసత్వం ద్వారా పౌరసత్వం అనేటువంటిది అర్జిస్తాడు. అది ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే భారతదేశం వెలుపల సంబంధము అని అర్థం. మరి అంతేకాకుండా ఇప్పుడు వెరీ సింపుల్ ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. డిసెంబర్ 10,
1992 ఈ తేదీ నాడు భారతదేశం వెలుపల జన్మించినటువంటి వ్యక్తి యొక్క తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా భారత పౌరసత్వం కలిగి ఉంటే ఆ జన్మించినటువంటి శిశువుకి లేదా అక్కడ జన్మించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా భారత పౌరసత్వం పొందవచ్చును అని అర్థం, రైట్. అదే కాకుండా మరొక డేట్ ఉంది ఇక్కడే, డిసెంబర్ 3, 2004. దీని తర్వాత ఈ డేట్ తర్వాత జన్మించిన వ్యక్తి ఎవరైనా భారతదేశం బయట పుట్టినట్లయితే, భారతదేశం వెలుపల దేశాలు ఏదైనా దేశాల్లో కనుక జన్మించి ఉన్నట్లయితే అక్కడేమవుతుంది, ఆ తేదీ నుంచి ఒక సంవత్సరం లోపల, ఆ తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తిగా ఇండియాలో నివసించాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నివసించాలి ప్లస్ వాళ్ళు ఇండియన్ కాన్సులేట్ ఉంటుంది, ఈ కాన్సులేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాన్సులేట్ దగ్గర అంటే ఈ డేట్ నుంచి వారసత్వం పొందాలి, భారతదేశం వెలుపల పుట్టి వారసత్వం పొందాలి అంటే వాళ్ళు ఒక సంవత్సరం పూర్తిగా ఇండియాలో నివసించాలి. అంతేకాకుండా వాళ్ళ పుట్టుక అనేటువంటిది ఇండియన్ కాన్సులేట్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇవి మొత్తం కూడా మనకు వారసత్వం చెందినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, అందుకే నేను వీటిని నీట్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. రిజిస్ట్రేషన్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, సో వాటిని కొంచెం గమనించండి. రిజిస్ట్రేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్లో ఒక దరఖాస్తుదారుడు ఎవరైతే కావాలనుకుంటున్నాడో ఆ దరఖాస్తు చేసుకునే వ్యక్తి 7 సంవత్సరాలు ఇండియాలో నివసించి ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందేటువంటి వ్యక్తులు ఏ అర్హతలు ఉండాలంటే, ఫస్ట్ దరఖాస్తుదారుడు 7 సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండే భారత సంతతి వ్యక్తి, అది కూడా అతను ఏంటంటే భారత సంతతి వ్యక్తి అయి ఉండాలి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు యాన్సెస్టర్స్ ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు భారతదేశానికి చెంది ఉండాలి. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే, అవిభక్త భారతదేశం వెలుపల ఏ దేశంలోనైనా సాధారణ నివాసిగా ఉన్నటువంటి భారత సంతతి వ్యక్తి అయి ఉండాలి. అవిభక్త భారత్కి చెంది అతను అవిభక్త భారత్కి చెంది ఉన్న సాధారణ నివాసిగా ఉన్న భారత సంతతి వ్యక్తి ఈ రిజిస్ట్రేషన్కి అర్హుడవుతాడు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవిభక్త భారత్కు చెంది ఉండాలి. అంతేకాకుండా వేరే ఏ దేశంలోనైనా సాధారణ నివాసిగా ఉండి అతను ఎలా ఉండాలి, ఏ వ్యక్తి అయి ఉండాలి? భారత సంతతి వ్యక్తి అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి, భారతదేశంలోని పౌరులను అంటే ఆడ లేదా పౌరులలో ఒకరిని వివాహం చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా 7 సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండాలి. సాధారణ నివాసిగా ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే రిజిస్ట్రేషన్కి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయనేటువంటి అంశం చెప్తున్నాం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మరొకటి, భారత పౌరుల యొక్క మైనర్ పిల్లలు కూడా వీళ్ళు అర్హులు అన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళు అర్హులు. అంతేకాకుండా పూర్తి వయస్సు సమర్థత ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ తల్లిదండ్రులు భారతీయ పౌరులై ఉండాలి. ఇదొక పాయింట్. పూర్తి అర్హత ఉండాలి, వయస్సు ఉండాలి,
మరియు సంసిద్ధత కూడా ఉండాలి. ప్లస్ సంసిద్ధత లేకుండా అతనికి భారత పౌరసత్వం రిజిస్ట్రేషన్ జరగదు. అయితే ఇదంతా ఉండాలి అంటే వారి యొక్క తల్లిదండ్రులు భారత పౌరులుగా గల తల్లిదండ్రులు, వీళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది. సో ఇవి రిజిస్ట్రేషన్లో అవ్వాలంటే ఏమేమి ఉండాలంటే, దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తి 7 సంవత్సరాలు ఇండియాలో సాధారణ నివాసిగా నివసించి భారత సంతతి వ్యక్తి అయి ఉండాలి. అదేవిధంగా అవిభక్త భారత్కు చెందిన వ్యక్తి అయినా సాధారణ నివాసిగా ఉండి భారత సంతతి వ్యక్తి అయి ఉండాలి. సో భారత పౌరుల్ని ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే 7 సంవత్సరాల సాధారణ నివాసిగా ఇక్కడ భారత్లో ఉండి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి. అలాగే భారత పౌరుల యొక్క మైనర్ పిల్లలు, అదేవిధంగా పూర్తి అర్హత, వయస్సు, సంసిద్ధత ఉంది భారత పౌరుల యొక్క కుమారులు ఎవరైనా. సో ఇవి మనకు రిజిస్ట్రేషన్ ద్వారా కంపల్సరీగా ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ తర్వాత అంశము సహజీకృతం. ఇది కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సహజీకృతము అనేటువంటిది సహజీకృతము అంటే ఈ సహజీకృత పద్ధతులు అనేటువంటిది భారతదేశ పౌరులకు సహజీకృత పౌరసత్వం కల్పించని దేశాలకు చెందిన పౌరుడై ఉండాలి. అంటే భారత పౌరులకు సహజీకృత పౌరసత్వం కల్పించని దేశాలకు చెందినవారు కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాక్, బంగ్లాదేశ్ వీటికి చెంది ఉండకూడదు అనే నియమం ఉంటుంది. అంటే పాకిస్తాన్ మనకు మిత్రదేశం కాదు, బంగ్లాదేశ్ మిత్రదేశం అయినప్పటికీ కూడా మన దేశం నుంచి విడిపోయినటువంటి దేశాలు, వాటిని మనం అంగీకరించం, ఆ పౌరసత్వాన్ని మనం అంగీకరించం. ఇక్కడే మనకు సిఏఏ అనేటువంటిది ప్రాబ్లం రావడానికి రీజన్ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వ్యక్తులు ఈశాన్య భారత్లోకి ప్రవేశించడము ఆ కాలంలో. అవి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి గురించి క్లియర్ కట్గా మీకు ఇన్ డీటెయిల్గా నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. అయితే ఇక్కడ పాక్, బంగ్లాదేశ్ని మనం నిషేధిస్తున్నాం. అంటే ఆ దేశాలకు చెందిన వ్యక్తులు అయి ఉండకూడదు, ఏది సహజీకృత పద్ధతి ద్వారా. అలాగే భారత పౌరసత్వం కోసము దరఖాస్తు ఆమోదించబడితే అతడు ఇంతకు ముందున్న విదేశీ పౌరసత్వం స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లుగా అండర్టేకింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను దరఖాస్తు చేసుకున్నారు, ఆ దరఖాస్తు చేసుకుంటే భారతదేశం ఒప్పుకుందనుకున్నాం. ఒప్పుకున్నప్పుడు విదేశీ పౌరసత్వం ఏదన్నా అతనికి ఉన్నట్లయితే విదేశీ పౌరసత్వంను స్వచ్ఛందంగా వదిలివేయాలి. అలా చేసి వదిలివేస్తున్నట్టుగా ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. అంటే అతను ధృవీకరిస్తూ అతను ధృవీకరణ పత్రం అండర్టేకింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అంతేకాకుండా దరఖాస్తు సమర్పించిన తేదీ ముందు 12 నెలల నుంచి భారత్లో ఉండాలి. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు కదా, దీనికంటే ముందు 12 నెలలు ఆర్ 1 సంవత్సరం ఎక్కడ ఉండాలి? ఇండియాలో ఉండాలి, నివసిస్తూ ఉండాలి. అలాంటి వ్యక్తులకు మాత్రమే సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వం లభిస్తుంది. మరి అంతేకాకుండా మనకు 8వ షెడ్యూల్ ఉంది. ఈ 8వ షెడ్యూల్లో రాజ్యాంగం ఆమోదించిన భాషలు ఉన్నాయి. రాజ్యాంగం ఆమోదించిన భాషలు, ఈ ఆమోదించిన భాషలు ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. ఈ 22లో ఏదో ఒక భాషలో
ప్రావీణ్యం సాధించి ఉన్నారు. ఏదో ఒక భాష, అది ఏదైనా కావచ్చు, 22 భాషలు, 22 భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం సంపాదించి ఉన్నారు. అతను రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషను పూర్తి అయిన తర్వాత ఇండియాలోనే ఉంటాను అని ఒక ధృవీకరణ, అదేవిధంగా అవసరమైతే ప్రభుత్వ సర్వీస్ కూడా చేస్తాను అని ఒక ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నట్లయితే ఈ సహజీకృత పద్ధతి ద్వారా మనకు వారికి పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో పౌరసత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్ అంటే మనకు ఓన్లీ ఆర్టికల్స్లో ఉన్న అంశాలే కాకుండా ఈ పౌరసత్వాన్ని మనం ఎలా పొందుతున్నాం, ఏంటి, దానికి సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోనే వీటిని ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. సో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రిపరేషన్లో ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భూభాగ విలీనం. ఇప్పుడు ఏదైనా విదేశాల నుంచి ఒక భూభాగాన్ని మనం తీసుకుంటున్నాం అనుకుందాం. విదేశాల నుంచి ఏదైనా భూభాగాన్ని ఆక్యుపై చేస్తున్నాం, లేదా వాళ్ళ దగ్గర నుంచి స్వచ్ఛందంగా మనం తీసుకుంటున్నాం, లేదా ఆ ప్రాంతం వాళ్ళు మన దేశంలో కలవాలని కోరుకుంటున్నారు కాబట్టి మనం దాన్ని ఆక్యుపై చేసుకుంటున్నాం, మరియు ఇతర దేశాలతో సానుకూల వైఖరి ఉండేలాగా చూసుకుంటూ భూభాగాన్ని కలుపుకున్నాం. అలా భూభాగాన్ని కలుపుకున్న తర్వాత దానికి పార్లమెంట్ నిర్దేశించిన దాని ప్రకారం ఈ పౌరసత్వాన్ని ఫైనల్ చేసేటువంటి పెద్ద బాడీ ఏదంటే పార్లమెంట్. పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారని చెప్పాను, రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ. అయితే ఈ పార్లమెంట్ చేసినటువంటి శాసనాలకు లోబడి వారికి ఆ భూభాగ విలీనమైనటువంటి వాళ్ళకి పౌరసత్వం అనేది కల్పించడం జరుగుతుంది. సో ఈ పౌరసత్వాన్ని అర్జించేటువంటి పద్ధతులు ఏంటంటే, ఒకటి పుట్టుక, రెండవది వారసత్వం ద్వారా, మూడవది రిజిస్ట్రేషన్ ద్వారా, నాలుగవది సహజీకృత పద్ధతి ద్వారా, ఐదవది భూభాగ విలీనం ద్వారా. సో ఇవన్నీ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాటిని మళ్ళీ ఒకసారి 1-2 సార్లు వినండి. మరి మీరు ఈ సంవత్సరం ఎన్ని అపజయాలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని, ఇది మామూలుగా మనకు కరోనా సంవత్సరం అని కూడా అనవచ్చు ఒక విధంగా, ఎందుకంటే దాంతో చాలామంది అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వీటన్నిటిని అధిగమించి కొత్త సంవత్సరంలోకి అడుగెడుతున్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి విజయాలు చేకూరాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ లాట్.